నమస్తే అండి. మనకు కొత్త ప్రాపర్టీ వచ్చిందండి. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్‌లోనికి వెళ్ళకముందు ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇస్తున్నానండి. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి నార్త్ ఫేస్ ప్రాపర్టీ అండి. ఇక్కడ గేట్ దగ్గర ర్యాంప్ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు. ఫ్లోరింగ్ కూడా మొత్తం కూడా చూడండి గ్రానైటే ఉందండి. ఇక్కడ పార్కింగ్ ప్లేస్‌లో కూడా మొత్తం ఫాల్ సీలింగ్ చేశారు. అదేవిధంగా ఇదొచ్చేసి మనకు బోర్ అండి. బోర్ విత్ మోటరు. వాటరు సఫిషియెంట్‌గానే ఉన్నాయి. గ్రౌండ్ వాటర్. ఇదొచ్చేసి వాటర్ ట్యాంక్ అండి. మునిసిపల్ వాటర్ కోసము. అదేవిధంగా ఇటొచ్చి మనకు స్టెప్స్ వైపు ప్లేసు. దీంట్లో లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందండి. ఇదొచ్చేసి లిఫ్ట్ ప్రొవిజన్ ఇది. ఈ హౌస్ వచ్చేసి మనకు 225 స్క్వేర్ యార్డ్స్ అండి. 225 గజాలు. పార్కింగ్ కూడా చూడండి. ఒక 3 కార్స్ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు ఇదంతా. ఇదొచ్చేసి వరండాలోని ఎలివేషన్ అండి. పెద్ద టైల్స్ ఇచ్చారు. ఇది మెయిన్ డోర్ అండి. నార్త్ ఫేస్ మెయిన్ డోరు. ఇదొచ్చేసి మనకు లివింగ్ రూమ్ అండి. ఈ గ్రౌండ్ ఫ్లోర్‌లో మొత్తం గూడా డబుల్ బెడ్‌రూము, హాలు, కిచెన్ ఇచ్చారు. ఫ్లోరింగ్ గూడా మొత్తం టైల్సే ఇచ్చారండి. ఇటొచ్చేసి ఈస్ట్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు. విండోస్ మాత్రం యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు. ఇల్లయితే చాలా అంటే చాలా బావుంటుంది. ఇంట్లో మొత్తం గూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారండి. ఎదురుగా ఇక్కడ మనకు టీవీ షెల్ఫ్ అండి ఇది. ఇటొచ్చేసి డైనింగ్ ఏరియా. ఇల్లు మొత్తం గూడా ఫాల్ సీలింగ్ చేశారండి. ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర మనకు వాష్ బేసిన్ ఇస్తారు. ఇటు రైట్ సైడ్. వెంటిలేషన్ గూడా చూడండి. వెంటిలేషన్ కూడా చాలా బావుంటుంది. ఈ ఎదురుగా ఇది టీవీ షెల్ఫ్ ఇక్కడ. ఇటు ఈస్ట్ సైడ్ ఇక్కడ కూడా ఒక డోర్ ఇచ్చారండి. ఇటొచ్చేసి మనకు పూజ రూము, ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఇది పూజ రూమ్ అండి. పూజ రూమ్‌లో గూడా చూడండి టైల్స్ పై వరకు గూడా పేస్ట్ చేసి అదే విధంగా మనకు ఫాల్ సీలింగ్ చేశారు. ఇదొచ్చేసి ఓపెన్ కిచెను. షెల్ఫ్‌లు చూడండి మనకు 3 సైడ్స్ కూడా షెల్ఫ్‌లు ఇచ్చారు. స్పేషియస్‌గా ఉందండి. టైల్స్ కూడా పై వరకు కూడా పేస్ట్ చేశారండి. సింక్ వచ్చేసి స్టీల్‌ది ఇస్తున్నారు. ఈ కిచెన్‌లో మనకు లో రూఫ్ కూడా ఇచ్చారు. కిచెన్‌లో కూడా ఫాల్ సీలింగ్ చేశారండి. ఈ హౌస్ వచ్చేసి 225 స్క్వేర్ యార్డ్స్ అండి. 225 గజాలు. నార్త్ ఫేస్ G+1 హౌసు. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు డబుల్ బెడ్‌రూము, హాలు, కిచెను. ఫస్ట్ ఫ్లోర్‌లో 3 బెడ్‌రూమ్స్ అండి. ఇది మాస్టర్ బెడ్‌రూమ్ అండి ఇది. షెల్ఫ్‌లు కూడా ఎక్కువనే ఇచ్చారండి. విండోస్ వచ్చేసి యూపీవీసీ ఇస్తున్నారు. ఇదంతా ఫాల్ సీలింగు. ఆల్మోస్ట్ ఒక 80% వర్క్ మొత్తం కంప్లీట్ అయిందండి. ఇది అటాచ్డ్ వాష్‌రూము, బాత్రూమ్ ఇది. ఈ బాత్రూమ్‌లో కూడా టైల్స్ పై వరకు పేస్ట్ చేసి, బాత్రూమ్‌లో కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్ ఫిట్ చేశారండి. ఇందులో వెస్టర్న్ కమోడ్ ఇస్తున్నారు. అదేవిధంగా ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ అండి ఇటు సైడ్. ఇటొచ్చేసి డైనింగ్ ఏరియా ఇదంతా. ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర వాష్ బేసిన్ ఇస్తారు. ఇంకా విండోస్ ఫిట్ చేయలేదండి, చేసిస్తారు. అదేవిధంగా ఇది కామన్ వాష్‌రూమ్ అండి. ఈ కామన్ వాష్‌రూమ్‌లో మాత్రం ఇండియన్ కమోడ్ ఇస్తున్నారు. ప్రతి బాత్రూమ్‌లో కూడా టైల్స్ పైదాకా పేస్ట్ చేశారండి. ఇదొచ్చేసి చిల్డ్రన్ బెడ్‌రూమ్ అండి ఇది. చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో కూడా స్పేషియస్‌గానే ఉంటుంది చూడండి. వెంటిలేషన్‌కి మాత్రం పెద్ద పెద్ద విండోస్ ఇచ్చున్నారు. ఇది టైల్స్ కూడా మొత్తం ఇల్లు మొత్తం కూడా టైల్సేనండి. ప్రతి రూమ్‌కు కూడా షెల్ఫ్‌లు ఎక్కువనే ఉన్నాయి. అదేవిధంగా ఇల్లు మొత్తం కూడా ఫాల్ సీలింగ్ చేశారు. ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా, అదేవిధంగా లివింగ్ రూమ్ అండి. ఇది మెయిన్ డోర్ అండి నార్త్ ఫేస్. పార్కింగ్ కూడా చూడండి చాలా స్పేస్ ఉందండి పార్కింగ్‌లో. ఇటు ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకు ఒక 3 ఫీట్ గల్లీ ఇచ్చారండి. ఇటు లాస్ట్ కిచెన్ దగ్గర మనకు వాష్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ టైల్స్ పేస్ట్ చేశారు. ఇక్కడ స్విచ్ బోర్డ్ కూడా ఇస్తారు. మీకు వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. ఇంటికైతే చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి. చుట్టూ కూడా ఇల్లు మొత్తం కూడా. ఇదంతా కూడా పార్కింగ్ ప్లేసు. ఇందులో లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు. లిఫ్ట్ ఫిట్ చేయరండి. లిఫ్ట్ ప్రొవిజన్ ఇస్తున్నారు. ఒకవేళ మీరు లిఫ్ట్ కావాలి అంటే ఎక్స్ట్రా మనీ అవుతుంది. ఇక్కడ స్టెప్స్ కింద కూడా వాష్ ఏరియా ఇస్తున్నారండి. ఈ స్టెప్స్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్‌కి. స్టెప్స్‌కి కూడా ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ ఇచ్చారు. ఇంకా స్టీల్ రైలింగ్ ఫిట్ చేయలేదండి. స్టీల్ రైలింగ్ ఫిట్ చేసి ఇస్తారు. ఇది బాల్కనీ అండి ఇదంతా. ఇక్కడ ఎలివేషన్‌లో స్టీల్ రైలింగ్ విత్ గ్లాస్ వస్తుంది. ఇది బాల్కనీ చూడండి చాలా స్పేషియస్‌గా ఉంటుంది మనకు బాల్కనీ ప్లేసు. ఇదంతా కూడా బాల్కనీ. ఈ బాల్కనీలో కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారండి. ఈ ఎదురుగా ఇక్కడ కూడా చూడండి ఫాల్ సీలింగ్ చేశారు. ఈ ఎదురుగా టైల్స్ పేస్ట్ చేశారండి. ఇటు వచ్చేసి మనకు రైట్ సైడు ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ వస్తుందండి. ఇది మెయిన్ డోర్ అండి. ఈ ఫ్లోర్‌లో వచ్చేసి మనకు 3 బెడ్‌రూమ్స్ అండి. 3 బెడ్‌రూమ్స్, హాలు, కిచెను.
ఇది లివింగ్ రూమ్ అండి. ఇటొచ్చేసి మనకు ఈస్ట్ సైడ్ గూడా చూడండి. ఈస్ట్ సైడ్ గూడా ఒక డోర్ ఇచ్చారు. ఈ హౌస్ వచ్చేసి మనకు రాంపల్లి దగ్గర ఉందండి. ఇది రాంపల్లి నాగారం మున్సిపాలిటీ కిందకుంది ఇప్పుడైతే. ఇంకా నెక్స్ట్ మంత్ వచ్చేసి మనకు జీహెచ్ఎంసీలో కలుస్తుందండి. ఇది కామన్ వాష్‌రూము. ఈ కామన్ వాష్‌రూమ్‌లో వెస్టర్న్ కమోడ్ ఇస్తున్నారు. ఈ ఫ్లోర్‌లో 3 బెడ్‌రూమ్స్ ఉన్నాయండి. 3 వాష్‌రూమ్స్ గూడా ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసి 1,75,00,000 చెప్తున్నారండి. నెగోషియబుల్ ఉంది. ఇది ఫస్ట్ బెడ్‌రూమ్ అండి. మొత్తం 3 బెడ్‌రూమ్‌లో ఇది ఫస్ట్ బెడ్‌రూము. వెంటిలేషన్ గూడా చూడండి విండోస్ పెద్ద పెద్దయి ఇస్తున్నారు. షెల్ఫ్‌లు గూడా ఎక్కువనే ఇచ్చారు చూడండి. ఇల్లు మొత్తం గూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేస్తున్నారు. ఈ హౌస్ వచ్చేసి మనకు రాంపల్లి దగ్గర ఉందండి. ఇది ప్రెజెంట్ అయితే మనకు నాగారం మున్సిపాలిటీ కిందకుంది. ఇప్పుడు రేపు నెక్స్ట్ మంత్ నుంచి జీహెచ్ఎంసీలో మిక్స్ చేశారండి. జీహెచ్ఎంసీ నుంచి ఉంటుంది. అదేవిధంగా ఇదొచ్చేసి సెకండ్ బెడ్‌రూము. ఈ సెకండ్ బెడ్‌రూమ్‌లో లో రూఫ్ గూడా ఇచ్చారు చూడండి. ఈ బెడ్‌రూమ్‌లో మాత్రం మనకు అటాచ్డ్ వాష్‌రూమ్ ఇచ్చారు. ఈ అటాచ్డ్ వాష్‌రూమ్‌లో వెస్టర్న్ కమోడ్ ఇస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 80% వర్క్ అయిపోయిందండి. ఇంకా డోర్సు, ట్యాప్స్ ఇవి కమోడ్స్ ఇంకా పెట్టాలండి. మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్‌తోని చేసిన మెయిన్ డోర్ అండి. ఇదంతా లివింగ్ రూమ్ ప్లేసు. ఇక్కడొచ్చేసి మనకు ఇది టీవీది షెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ. ఇటు సైడ్ పూజ రూమ్ అండి ఇది. హౌస్ అయితే పక్కా వాస్తు ప్రకారమే కన్‌స్ట్రక్షన్ చేశారండి. ఈ పూజ రూమ్‌లో గూడా వెంటిలేషన్‌కి విండో ఇచ్చారు. టైల్స్ పైదాకా పేస్ట్ చేసి ఫాల్ సీలింగ్ చేశారండి. ఇదంతా గూడా డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా చూడండి చాలా అంటే చాలా స్పేషియస్‌గా ఇచ్చారు. ఇది మెయిన్ రోడ్డుకు చాలా దగ్గరగా ఉంటుందండి. ఇక్కడ ఉండొచ్చు. రెంట్ గూడా వస్తుంది. ఆల్మోస్ట్ ఇంకొక 1 మంత్‌లో రెడీ టు ఆక్యుపై హౌస్ చేసిస్తారండి. లోన్ గూడా వస్తుందండి. మీరు ఒకవేళ లోన్ చేసుకోలేకపోతే బిల్డర్ లోన్ గూడా చేసిస్తాడు. ఇది ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. ఓపెన్ కిచెన్‌లో గూడా చూడండి మీకు 2 సైడ్స్ గూడా మనకు షెల్ఫ్‌లు ఇచ్చారు. సబ్జా గూడా ఇచ్చారండి. ఈ ఫ్లోర్‌లో మొత్తం 3 బెడ్‌రూమ్స్ ఉన్నాయి. అదేవిధంగా టైల్స్ గూడా చూడండి పై వరకు పేస్ట్ చేశారు. మనకు వెంటిలేషన్‌కి యూపీవీసీ విండో ఇస్తున్నారు. షెల్ఫ్‌లు ఈ సైడ్ గూడా ఇచ్చారు. ఇటు సౌత్ సైడ్ వచ్చేసి మనకు ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి. ఈ వాష్ ఏరియాలో గూడా చూడండి కింద ఫ్లోరింగు ఎదురుగా గూడా మొత్తం పైదాకా టైల్స్ ఇచ్చారు. ఇక్కడ గూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారండి. ఇల్లు అంటే చాలా బావుంటుంది. మీకు రీజనబుల్ ప్రైసే 1,75,00,000 చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుందండి. లోన్ గూడా వస్తుంది. మీరు లోన్‌లో గూడా హౌస్ కొనుక్కోవచ్చు. ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర మనకు వాష్ బేసిన్ ఇస్తారు. అదేవిధంగా ఇదొచ్చేసి మనకు థర్డ్ బెడ్‌రూమ్ అండి. మూడో బెడ్‌రూమ్ ఇది మాస్టర్ బెడ్‌రూము. ఇక్కడ గూడా లో రూఫ్ ఇచ్చారు చూడండి. ఇదంతా ఫాల్ సీలింగ్ చేశారు. మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ లొకేషన్‌లో ఈ హౌస్‌కు దగ్గరలో స్కూల్స్ గూడా ఉన్నాయండి. అదేవిధంగా 2 ఇంజినీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. మనకు ఈ హౌస్ మెయిన్ రోడ్డుకి గూడా చాలా దగ్గరగా ఉంటుంది. షాప్స్ గూడా దగ్గరనే ఉన్నాయండి. చుట్టూ గూడా హౌసెసే ఉన్నాయి. ఉండొచ్చు. అదేవిధంగా రెంట్ గూడా మీకు ఇక్కడ వస్తుందండి. సో, ఇదంతా గూడా మనకు డైనింగ్ ఏరియా ప్లేస్ ఇది. ఈ హౌస్ వచ్చేసి మనకు రాంపల్లిలో ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నాగారం మున్సిపాలిటీ కిందకుందండి. త్వరలో జీహెచ్ఎంసీలో కలుస్తుంది. దీనికి ప్రైస్ వచ్చేసి 1,75,00,000 చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. ఇది నార్త్ ఫేస్ అండి. 225 గజాలు హౌస్ ఇది. చుట్టూ గూడా హౌసెసే ఉన్నాయండి. ఉండొచ్చు. మీకు రెంట్ గూడా వస్తుంది. ఇదంతా బాల్కనీ అండి. అదేవిధంగా ఇటు ఈస్ట్ సైడ్ గూడా వచ్చి చూడండి ఒక 2 ఫీట్ గల్లీ ఇచ్చారు. ఆ లాస్ట్‌కి వాష్ ఏరియా ఉంటుంది. ఈ ఎదురుగా మనకు లిఫ్ట్ ప్లేస్ అండి. ఈ స్టెప్స్ వచ్చేసి టెర్రస్ మీదకి డాబా మీదకండి. ఇక్కడ రెయిన్ వాటర్ రాకుండా గూడా క్లోజ్ చేశారండి. అదేవిధంగా ఇదంతా గూడా డాబా మీద ప్లేసు. చుట్టూ గూడా హౌసెసే ఉన్నాయండి. ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ వాటర్ ట్యాంక్ వస్తుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.